హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ ఈ అమ్మాజీ ఉండాలి. ఆ పరమేశ్వరుని మనసారా వేడుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉంది ఏముందండి, మళ్ళీ రొటీనే. తెల్లారిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. అదిగోండి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈరోజు కూడా మైసూర్ బొండాలు వేస్తున్నాను. కర్రీ కోసం అయితే గుడ్లు తెప్పించానండి. గుడ్లు నెత్తళ్ళలో కూర వండుదామని చెప్పేసి, ఎండు నెత్తళ్ళు ఉన్నాయి ఇంట్లో, టమాటా వేసి వండుదామని చెప్పేసి ఒక గుడ్డు అయితే పగలగొట్టుకుని వచ్చారు మా బాబుజీ గారు. అదే ఆ గుడ్డు పక్కన పెట్టేశాను. ఇదిగోండి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ముందు వేయించిన పప్పులు చూపించాను కదా, ఈ లోపల పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం వేడిగా మైసూర్ బజ్జీలు వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అనమాట అండి. డైలీ ఇదే పని అండి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది నాకు, రోజు చేసేదే కదా, కొంచెం కొత్తగా ఏమన్నా మనం అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు వీడియోలే ఉన్నాయి, యూట్యూబే ఉంది. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయండి అంటారు. కొత్తగా కంటెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు మనం తినే విషయంలో రోజు తినేదే కదా, కొత్తగా ఏమైనా చేద్దామంటే కుదురుతుందా అండి? ఒక అరగంట ఆగ్గలం, లేదంటే ఒక గంట ఆగ్గలం. తర్వాత కడుపులో గంట కొట్టేస్తూ ఉంటుంది, ఎలకలు పరిగెట్టేస్తూ ఉంటాయి. అప్పుడు ఈ బజ్జీలా, ఇడ్లీలా, దోశలా అని కూడా చూడరండి. ఆ టైంలో ఏది ఉంటే అది తినేస్తారు ఆ కడుపులో గంట కొట్టినప్పుడు. అంతే కదండి. ఇంకా కొత్తగా అంటే ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి? ఈ బజ్జీలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. చూస్తున్నారా ఎంత బాగా పొంగుతున్నాయో? గులాబ్ జామున్ లాగా కొంచెం పిండేస్తే అంత పెద్దగా బజ్జీలు అవుతాయి. ఇక రౌండ్గా కూడా వేయచ్చు, కానీ చెప్పాను కదండి, పిలకుంటేనే ఇష్టం నాకు. అందుకే పిలకలు వచ్చేలాగా పని కట్టుకుని వేస్తున్నాను. మామూలుగా వేసేస్తే రౌండ్గా వచ్చేస్తాయి అనుకోండి. అయినా ఒక్కటి రౌండ్గా వచ్చేస్తుంది, చూసారు కదా. భలే పొంగుతాయండి ఇవి, చాలా నీట్గా. వంట సోడా వేయాలి, వంట సోడా వేయకపోతే మాత్రం ఇంతలాగా పొంగవన్నమాట. ఒకవేళ పొంగినా కూడా మళ్ళీ తీసి పక్కన పెట్టాక చప్పగా అయిపోతాయి. ఇవైతే చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అండి. చిటికెడు వంట సోడా అంటే మరీ ఎక్కువ అనుకునేరు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మనం బాగా కలపాలన్నమాట అండి. బాగా అలా కలుపుతూ ఉంటే ఒక 10 నిమిషాలైనా చక్కగా పొంగుతాయి. చూసారా, బూరా బజ్జియా అన్నట్టుంది కదా. అదిగోండి ఈరోజైతే ప్రవీణ్, నేను, ఈయన ముగ్గురు ఉన్నాం. పెద్దోడైతే తెల్లవారుజామునే డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట. మా ముగ్గురు కోసం ఇవన్నీ దిష్టి పెట్టకండి అమ్మోయ్. అన్నీ ఇప్పుడు తినలేకపోతే సాయంత్రం స్నాక్స్గా అయినా తింటాం, కానీ ఇవన్నీ ముగ్గురు తినేస్తారని మాత్రం దిష్టి కొట్టారు కనుక ఇప్పటికే ఉప్పు మట్ట ఉన్నది నా ప్రాణం. నీరసంగా ఉంటుంది కదండి, మీకు తెలుసు, లైవ్లో చూస్తున్నారు మీరందరూ, పిల్లలందరూ. అందుకే ఉప్పు ఉన్న ప్రాణానికి మరి దిష్టి కొట్టారనుకో మళ్ళీ ఇంకా కష్టమైపోతుంది. ఇంకేంటండి సంగతులు? ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. సీజనల్ ఫీవర్స్ అయితే వచ్చేస్తున్నాయి అందరికీ. జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి నాన్న. బాగా మనల్ని మెడిసిన్ కన్నా కూడా మనల్ని వీటి నుంచి కాపాడేది ఏంటంటే హాట్ వాటర్ని మాత్రమే తాగండి, లేదంటే కాచి చల్లార్చిన నీళ్ళనే తాగండి. కాచి చల్లార్చిన అనేదానికన్నా గోరువెచ్చగా తాగితే చాలా మంచిది అనమాట అండి. ఎందుకంటే ముగ్గురికి 3 ప్లేట్లు అయితే సర్దేసుకున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోతే మళ్ళీ లంచ్. చెప్పాను కదండి, కొత్తగా అయితే వీడియోస్ ఏమైనా క్రియేట్ చేయగలమేమో, కానీ కొత్తగా అయితే ఈ తిండి విషయంలో అయితే ఏం చేయలేమండి. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. 1 గంట లేట్ అయినా, అరగంట లేట్ అయినా, మా పెద్దవాళ్ళు అనేవారు, గుర్తుందా మీకు? యాల తప్పినా పూట తప్పదు అనేసి. అంటే 1 గంట లేట్ అవ్వచ్చేమో కానీ ఆ పూట, ఇప్పుడు కొంతమంది నేను లైవ్లో చూస్తూ ఉంటాను, 3 అయినా 4 అయినా ఇంకా తినలేదు అంటారు. కానీ మధ్యాహ్నం పూట తినాలి 4 గంటలకైనా. మళ్ళీ డిన్నర్ 11 గంటలకో తింటారనుకోండి వాళ్ళు, అది వేరే విషయం. వేళ తప్పినా కానీ పూట మాత్రం తప్పదంటండి. 3 పూటలు ఖచ్చితంగా తినాల్సిందే. అది ప్రవీణ్కి, ఈయనకి పెట్టేశాను. నాకు ఇంకా స్నానం, పూజ ఉన్నాయండి. ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పాలి. హెల్త్ కొంచెం సహకరించట్లేదు కదండి. బాబ్జీ గారు అయితే దండం పెట్టేసుకున్నారు అనుకోండి, ఆయన అగరవత్తులు మాత్రమే వెలిగిస్తారు. ఇక అన్నీ సర్దేసే ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళి ఒక దీపం పెట్టేస్తాను. ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అండి. ఉంచేసాను. ఏంటి బయటకు అంటూ వచ్చారు. సరే ఎలాగో వచ్చారు కదా అని ఆ నెత్తళ్ళు అయితే ముందు పడేశాను అన్నమాట. మా చిన్న తోటకోళ్ళు 2 వచ్చారు. ఎవరికి వారే వచ్చారు. అదేంటే శ్యామలక్క అసలు కనపడతలేదు, ఒంట్లో కానీ బాగాలేదా అంటూ మా చిన్న తోటకోళ్ళు వచ్చింది.
అదన్నమాట అండి. ఎవరైనా వస్తే ఉంటుంది హెల్ప్. కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే అండి, మనం ఒకరోజు వెళ్తే ఒకరోజు వాళ్ళు వస్తారు. ఇది కూడా లెక్కలేనండి బాబు మా పల్లెటూళ్ళలో. వాళ్ళు వస్తున్నారా మేము వెళ్ళడానికి అన్నట్టు ఉంటుంది అనమాట. ఉల్లిపాయలు చూసారు ఎంత చిన్నగా తరిగి పెట్టిందో మా తోటకోళ్ళు. చాలా చిన్నగా తరిగింది కదా, బాగున్నాయి కదా. ఇంటికి అడగడం మర్చిపోయానండి. ఇంటికి వీడియోకి లైక్ చేశారా లేదా? ప్లీజ్ ఇంకా చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి. మీ లైక్ వల్ల నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ప్లీజ్, మీకు రూపాయి ఖర్చు లేకుండా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. గిడ్డలు వేయించుకుంటున్నాను. ఇంకా కర్రీ అంతా షూట్ చేసినట్టున్నానులేండి. కాకపోతే శ్యామల కుకింగ్ అండ్ రంగోలీలో అప్లోడ్ చేద్దాం అనేసి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంకా బాబ్జీ గారు రావడమే ఆలస్యం. వచ్చారంటే ఇద్దరం కలిసి చక్కగా భోంచేసి వస్తాం అన్నమాట. ప్రవీణ్ అయితే టైంకి రాడండి. ఒక్కో రోజు 11 గంటలకే తింటాడు, ఒక్కోసారి 3 గంటలు తింటాడు. ఆడు లెక్కలు అలా ఉంటాయి. అందుకే ఇంకా లెక్కేసుకోవట్లేదు. మేము ఇద్దరమే తింటాం అన్నమాట. ఇద్దరు కలిసి కూర్చుని చక్కగా భోంచేస్తాం. మాకు ఇంకా అలవాట్లేండి అలా కలిసి తినడం. మీకు ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను. అదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇకపోతే ఇది ఈవినింగ్ అనమాట అండి. కాఫీ పెట్టమన్నారు మా శ్రీవారు, మా బాబ్జీ గారు, మా దొరగారు, నా బుజ్జి. కాఫీ పెట్టేస్తాను అనమాట. కాఫీ తెచ్చిచ్చాను. ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయండి. అందుకే ఈ అవతారం మార్చలేదేంటి అనుకుంటున్నారా? మార్చాను, కానీ ఆ శారీ కొంచెం జార్జెట్ శారీ కట్టుకున్నానండి. ఆ ఎండకి నాకు చాలా ఇబ్బంది అనిపించింది. వెంటనే ఇంకా అది తీసి పడేసి మళ్ళీ ఈ అవతారం ఎత్తానన్నమాట. అలా కలిసి అయితే కాఫీ తాగుతాం. చెప్పాను కదండి, ఏదైనా కలిసే. ఒకవేళ ఆయన లేరనుకోండి ఆ రోజు కాఫీ మానేస్తాను, కానీ ఒక్కదాన్ని అయితే కాఫీ పెట్టుకుని తాగడం అయితే లేదండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది టైంకి తాగకపోతే తలనొప్పి వస్తుంది, అది ఇది అంటారు. నాకు అలాంటి సింప్టమ్స్ ఎప్పుడూ ఉండవండి. వారం రోజులైనా మానేయగలను. ఆయన ఉంటే ఆయనతో పాటు 2 పూట్ల 3 పూటలు కూడా తాగేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి. లేదంటే మొత్తానికి మానేస్తాను అన్నమాట. అదిగోండి ఏవో కబుర్లు చెప్తా ఉన్నారు. అన్నీ ఉంచేదాన్ని, కాకపోతే న్యూస్ పెట్టేస్తారండి. ఆ న్యూస్ మళ్ళీ ఇందులోకి వస్తే ఏమన్నా కాపీరైట్ ఏమన్నా వస్తుందేమో అని భయం వేసి వాయిస్ అయితే తీసేసాను అనమాట. అడుగుతూ ఉన్నారు కూరగాయలు ధరలు ఎక్కువ ఉన్నాయంటండి. అదే చెప్తున్నారు. కూరగాయల రేట్లు మండిపోతున్నాయి బాబు, ఉల్లిపాయలతో సహా అన్నీ చాలా రేట్లు ఉన్నాయని చెప్పేసి. అన్ని రేట్లు పెట్టి తెచ్చి వండితే ఏమైనా ఇష్టంగా తింటారనుకున్నారా వీళ్ళు? కూరగాయలు తినడం అంటే పెద్ద బాధ మా పిల్లలకి. ఇలా నెత్తళ్ళలో, ఎండు చేపలో, ఇలాంటి వడియాలో, గుడ్లో ఇలాంటి పులుసులు పెడితే ఇష్టంగా తింటారు కానండి. అంత ఖరీదు పెట్టి కూరగాయలు తెచ్చినా తినే రకాలు కాదు ఇవి. నేనే కూరగాయల కోసం చూస్తానండి. సరే రేపు తెస్తానులే, ఇవాళకి అయిపోయింది కదా. ఇవాళకి ఉందా, మధ్యాహ్నం ఉందని అడిగారు. ఉన్నదండి, చారు ఉంది, కూర ఉందని చెప్పాను. అంటే నైట్ టైం ఎలాగూ మాకు అంత కూరతో పని ఉండదండి. బాబ్జీ గారికి నాకు ఏదో కొంచెం తర్వాత పెరిగేసేసుకుంటాం. పిల్లల కోసమే ఏం చేసినా, ఏం ఆలోచించినా తల్లిదండ్రులు పిల్లల కోసమే కదండి. వాళ్ళు తినేలాగా వండాలనే అనుకుంటాం మ్యాక్సిమం. ఎప్పుడైనా కూరగాయలు వండితే మాత్రం ఆ రోజు సగం అన్నం ఉండిపోద్ది అన్నమాట. ఇంకేముందండి, మామూలే డైలీ రొటీన్ ఇంతే ఇంకా మా లైఫ్లో. ఇంకా చూసారు కదా ఎలా ఉందండి వీడియో? నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి. లేకపోతే రోజు ఎప్పుడు ఇదే చూపిస్తారా అని అదైనా కామెంట్ చేయండి మీకు విసుగొస్తే. అంతేనండి. ఏదో చెప్తున్నారమ్మో ఏమో బాబ్జీ గారు. ఏం లేదండి, మీరు లైవ్లో డాడీ మాట్లాడరు అంటారు. ఏం కదా, ఆయనకి ఒక పన్ను ఊడిపోయింది పై వరుసలో. ఆ పన్ను కట్టించుకోమంటుంటే ఈయన వెళ్ళినప్పుడు డాక్టర్ ఉండదు, డాక్టర్ ఉన్నప్పుడు ఈయన ఉంటారు అన్నట్టు అవుతుంది. ఎందుకంటే ఈయనకి తోటలోకి వెళ్తూ ఉంటారు కదండి. ఉదయం వెళ్తే సాయంత్రం దాకా రారు. ఆ రోజు వస్తుంది డాక్టర్ అమ్మ, నెక్స్ట్ డే వెళ్తే ఆవిడ ఉండట్లేదు, వెళ్తే మళ్ళీ సైజు కుదరలేదు. ఏదో మొత్తం మీద ఎందుకు కుదరట్లేదో లేదు కానీ ఆ పన్ను కట్టించుకోవడం అవ్వట్లేదు. ఆ పన్ను కనిపిస్తుందని గట్టిగా నవ్వరు పాపం. మీతో మాట్లాడరు లైవ్లో. మీరేమనుకుంటారంటే బాబాయ్ మాట్లాడట్లేదు అనుకుంటారు. ఏం కాదండి, మాట్లాడడానికి ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే తక్కువే మాట్లాడతారులేండి. ఆయన నాతో పోలిస్తే కొంచెం తక్కువే మాట్లాడతారు, లెక్కగానే మాట్లాడతారు. ఎక్కువ నవ్వుతున్నానని ఒక్కోసారి నా మీద కోప్పడతా ఉంటారు. నేనేమో ఎప్పుడు అదే ఇందాక చెప్పాను కదా, కొత్తగా కంటెంట్ అంటే ఏమో కానండి. జోకులు అయితే కొత్తదే. నిన్న వేసింది ఈరోజు అని, ఇవాళ వేసింది రేపేను. ఏదైనా నేను ఒక మాట అన్నానంటే ఆయన పగలబడి అలాంటి టైంలో బాగా నవ్వుతారు. కొత్తగా చెప్పారా అంటారనమాట అండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.